మే మే ఇండియన్స్ మే మే ఇండియన్స్. ఈరోజు ఇండిపెండెన్స్ డే అండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మా పిల్లలు అయితే ఇద్దరు రెడీ అయిపోయారు. మా అబ్బాయికి డాన్స్ ప్రోగ్రామ్ ఉందంటండి, అందుకనేసి ఈ షర్ట్ ఎందుకు వేసుకున్నావు? మామూలు యూనిఫామ్ మార్చ్ ఫస్ట్ ఉందంట. తర్వాత వచ్చేసి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉందని ఒక డ్రెస్ అయితే తీసుకెళ్తున్నాడు. ఇంకా మా రోషన్ వచ్చేసి సెకండ్ ర్యాంక్ వచ్చింది కదా, ఈరోజు స్టేజ్ పైన ర్యాంక్ అయితే తీసుకుంటాడు ఫాదర్ చేతుల మీదుగా. ఓకే, టైం అయింది కదా, ఇంకెళ్ళండి, బాయ్. జెండా నాకు ఇస్తావా? ఇంకా మా పిల్లలు అయితే టిఫిన్ తినేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. అది ఈరోజు మధ్యాహ్నం వరకే, మళ్ళీ వస్తారంట. నేను టీ పొడి అయితే అయిపోయిందని చెప్పాను కదండి, ఈరోజైతే తీసుకొచ్చారు మా వారు. ఇంకా టీ కూడా పెట్టేశాను. మా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పెట్టానండి, ఎందుకంటే వాళ్ళకి బస్ తొందరగా వస్తుందని చెప్పారు. అందుకనేసి ఫస్ట్ వాళ్ళకి ట్యూషన్ కూడా లేదంట ఈరోజు. వాళ్ళని రెడీ చేసేసిన తర్వాత ఇంకా వాళ్ళని పంపించేసి టీ అయితే పెట్టాను. ఇదిగోండి, షింకు దగ్గరే ఒక డస్ట్బిన్ అయితే నేను పెడతాను. ఇలా తొందరగా ఈజీగా ఇక్కడ కూరగాయలు కట్ చేసుకొని డస్ట్బిన్లో అయితే వేసేస్తాను. టీ అయితే మరుగుతున్నాయి. టీ అయితే మరిగిపోయినాయి అండి. మేము వచ్చేసి బెల్లం పౌడరే వాడతాము. చక్కెర అయితే తక్కువ, అసలు చాలా తక్కువ. టీలోకి అయితే బెల్లం పౌడర్ అయితే ఇదైతే వాడతామండి. ఇది నేను టీ మరిగేటప్పుడు వేయను, ఎందుకంటే చాలా పడుతుందన్నమాట టీ మరిగేటప్పుడు వేస్తే. ఇప్పుడు ఇలా కలుపుకుంటే తక్కువ బెల్లం అయితే మన బాడీలోకి వెళ్తుంది, అందులో వేసేస్తే అయితే ఎక్కువ క్వాంటిటీ అయితే వెళ్తుంది అన్నమాట. అందుకనేసి ఇలా గ్లాసులో వేసి టీ మరుగుతున్న టీని ఇందులో వేసేస్తే ఇంకా కరిగిపోతుంది కదండి, పౌడరే కదా. ఓకే, ఇంక ఈ బెల్లం పౌడర్ని బూస్ట్ కలుపుతాను చూడండి, ఇంకా అలా కలిపేస్తాను. ఓకే, కరిగిపోయింది కూడా, చూసారా? నాకు మా వారికి అయితే టీ అయితే రెడీ అయిపోయింది. ఈ రోజైతే వంట పొద్దున్నే పిల్లలకి వంట చేయాల్సిన అవసరం ఏం లేదు, బ్యాగులు కూడా తీసుకెళ్ళలేదు. ఇంకా వాళ్ళే ఇస్తారన్నమాట స్కూల్లో. ఎగ్ పప్స్, బిస్కెట్ ప్యాకెట్స్, ఇంకా స్నాక్స్ ఏవేవో ఇస్తారంట. అందుకనేసి టిఫిన్ తినేసి వెళ్ళిపోయారు. ఇంకా నాకైతే ఇప్పుడు ప్రజెంట్ ఇంకా బట్టలు కూడా ఉతికేసాను, అవన్నీ ఆరేసేయాలి. ఇంకా తర్వాత లంచ్లోకి అయితే చేయాలండి. బయట గాలి అయితే మామూలుగా రావట్లేదు, చల్లటి గాలి అయితే వస్తుంది. ఒక పక్క ఎండ వస్తుంది, ఒక పక్క చల్లటి గాలి కూడా వస్తుంది. వెదర్ అయితే చాలా బాగుంది. బట్టలు అయితే ఉదయం ఇన్నైతే ఉతికానండి. ఇప్పుడు మళ్ళీ ఎన్ని పడ్డాయో చూపిస్తాను. చూడండి మళ్ళీ ఎన్ని పడ్డాయో. బెడ్షీట్స్ మొత్తం వేసాను అన్నమాట. ఉదయం మా పిల్లలు విడిచిన బట్టలు అవి మొత్తం వచ్చేసి మళ్ళీ ఇంకో ట్రిప్కి అయితే ఉన్నాయి. ఇది ఇంకొక గంట ఆగి మళ్ళీ వేస్తాను. నిండిపోయింది. ఇంకా మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి కర్రీ అయితే వండాలండి. ఇప్పుడే 12 అయింది. ఇదిగోండి, కర్రీ వండడానికి అయితే ఇవి తీసుంచాను. ఇవి వచ్చేసి నెత్తలు అన్నమాట. పావు కేజీ 100 రూపీస్ అయితే తీసుకుంది. ఓకే, ఇవన్నీ ఇలా చిటికేగానే కట్ అయిపోవాలి. ఓకే, ఇదిగోండి కట్ అయిపోయినాయి. ఇందులో ఒక ఐటమ్ అయితే మిస్ అయింది, ఏంటంటే అది వచ్చేసి దోసకాయ. ఇదైతే చేదుగా ఉందండి, అందుకనేసి ఇదైతే మిస్ అయిపోయింది. ఇంకా కర్రీలో అయితే వేయట్లేదు. ఈ మూడింటితోనే కర్రీ అయితే వండుతాను. ఇంకా బాండి పెట్టేసి ఆయిల్ కూడా వేసేసానండి. ఇప్పుడు ఇందులో అయితే పోపు దినుసులు వేస్తున్నాను. రెడ్ చిల్లీ పోపు దినుసులు అయితే వేసేసాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఏంటి అక్కడ పెట్టావు? బాగా అలసిపోయారండి, ఫుడ్ ఏం లేదనుకుంటా పాపం. ఏంది ఇది? ఈ బాక్స్ ఇచ్చారా? వెరైటీయా? సెకండ్ ర్యాంక్ బ్యాచ్ అయితే ఇచ్చారండి మా అబ్బాయికి. అదేంది? ఇదొక వెరైటీ బాక్స్ అంటే
ఎందుకు అది ఆ మోడల్ ఏంది అసలు? ఆ మోడల్ అయితే చూడడానికి కష్టంగా ఉంది. అంటే వెరైటీ బాక్స్ అయితే ఇచ్చారండి, ఇలా ప్లేట్ లా. ఏదైనా మసాలా అయితే తెచ్చుకుంటున్నా. ఇందులో ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఇంకా చేప ముక్కలు కూడా వేసేస్తున్నానండి. ఇందులో కాస్త సాల్ట్ వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఓకే, మూత అయితే పెట్టేస్తాను, కొంచెం సేపు మగ్గుతాయి కదా ఫిషెస్ కూడా. ఇదిగోండి మా చిన్నోడి మార్కుల లిస్ట్ అయితే చూపిస్తున్నాను. రెండిట్లో అయితే తగ్గినాయండి. 20కి పెట్టారు, అన్నిట్లో 20కి 20 వచ్చినాయి. ఒక సైన్స్లో మ్యాథ్స్లో అయితే 1 మార్క్ అయితే తగ్గింది. 120కి 1 ఎంత 118 అయితే వచ్చినాయి. సెకండ్ ర్యాంక్ అయితే వచ్చిందండి, A1 గ్రేడ్. ఇంకా అందుకోసం అనేసి ఇంకా సెకండ్ ర్యాంక్ బ్యాడ్జ్ కూడా తీసుకొచ్చాడు మా చిన్నోడు. వావ్, ఈసారి ఫస్ట్ ర్యాంక్ తీసుకురావాలి రోషు. ఇది ఇందాక చూపించాడు కదండి బాక్స్, ఈ బాక్స్ అయితే ఇచ్చారు. నాకు తెలిసి ఇవి ఫ్రూట్స్ పెట్టుకోవడానికి పనికొస్తాయి అనుకుంటా. ఇలా వెరైటీగా అయితే ఉంది బాక్స్, ఫ్రూట్స్కే పనికొచ్చిద్ది. ఏమన్నా గ్రేప్స్ అలాంటివి పెట్టుకోవడానికి పనికొస్తాయి అంతే. ఓకే, హ్యాపీ స్టేజ్ పైన ఇచ్చారా? ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో అయితే టమాటా ముక్కలు వేసేస్తున్నాను. ఇవి కూడా వేసి బాగా కలపాలి. ఇదిగోండి, ఇప్పుడు కాస్తంత సాల్ట్ వేసాను. ఇప్పుడు ఇందులో పసుపు కూడా వేస్తున్నాను. ఇవి రెండు వేసి బాగా టమాటా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మూత పెట్టేసి. ఇదిగోండి, మూత అయితే పెట్టేశాను, మంట కూడా సిమ్ చేసేసాను. ఇది కరెంట్ అయితే పోయిందండి, అందుకని రైస్ అయితే గ్యాస్ మీద పెట్టేశాను. టైం ఇప్పటికే 12:30 అవ్వచ్చింది, పిల్లలు కూడా వచ్చేసారు కదా, ఇంక అందుకనేసి పెట్టాను అన్నమాట. వీళ్ళు తండ్రి కొడుకులు ఏందో చెప్పుకుంటున్నారు. అబ్బో, తండ్రి ముడిసిపోతున్నాడు వాళ్ళు చిన్న అబ్బాయిని చూసుకొని. నా కొడుకు కూడా తీసుకొస్తా, లాగు తీసుకొస్తావా రిషి? అప్పుడు చదువుతా నేను కూడా, నా కొడుకు అంటే వీడు నీ కొడుకు కాదా అనుకుంటారేమో, వీడు వాడు నాన్న కొడుకు, నాన్న కుట్టి. అబ్బో, ఎచ్చులాపయ్యా, నీకు గనక సెకండ్ ర్యాంక్ వచ్చిందని ఎచ్చులు పడుతున్నావు. ఇదిగోండి, టమాటా కూడా మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కారం కూడా వేస్తున్నాను, రుచికి సరిపడా వేసుకొని. మా ఇంట్లో ఎక్కువే తింటాం. ఇదిగోండి, కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలండి. వాటర్ అయితే పోసేస్తున్నానండి, 1 గ్లాస్ వాటర్ అయితే పోసాను. ఇంక ఇది బాగా దగ్గరగా ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెడుతున్నానండి. ఓకే, ఈ కర్రీ అయితే అయిపోయింది, ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఇంక మూత అయితే పెట్టేస్తాను. కరివేపాకు లేదండి, ఈరోజు అయిపోయింది, తెప్పించుకోవాలి. ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది. ఈరోజు డిన్నర్ అయితే కంప్లీట్. ఇంకా రోజు అన్నం కూర వండంగానే తినేసి ఒక 2 గంటలు అయితే నేను నిద్రపోతానండి. ఎందుకంటే రాత్రి ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అది ఎడిట్ చేసుకోవడం మొత్తం రాత్రిపూటే చేసుకుంటున్నాను అన్నమాట. టైం వచ్చేసి 11:30, 12 కూడా అవుతుంది. ఇంకా అందుకనేసి మళ్ళీ నిద్ర లేకపోతే అదొక స్ట్రెస్ అనేసి పొద్దున పూట అయితే పనంతా అయిపోయిన తర్వాత 1 గంట 2 గంటలు అయితే నేను నిద్రపోతాను. ఈ రోజు వచ్చేసి మా వాళ్ళు ఉన్నారు కదా, ఎక్కడ నిద్రపోనిస్తారండి. ఇంకా ఆ సెల్లులు, ఆ టీవీ మోత మామూలుగా ఉండదు. ఇంకా కరెంట్ లేదు, కరెంట్ ఉంటే ఇంకా టీవీ సౌండ్ ఇంకా పెద్దగా వచ్చింది. మా ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది కదండి, ప్రతి చిన్న దానికి కూడా సౌండ్ ఎక్కువ వచ్చింది. నేను ఇంకెప్పుడు ఆపండ్రా అని ఇంకా అరుస్తూనే ఉండాలన్నమాట. ఇప్పటికైతే లంచ్ అయితే అయిపోయిందండి. మళ్ళీ ఇంకా
ఈ మధ్యలో ఏమన్నా కొత్త విషయాలు జరిగితే వీడియో తీస్తాను, లేకపోతే సాయంత్రం కలుద్దాం. మా మామయ్య వాళ్ళ పొలానికి అయితే మందు కట్టడానికి ఇద్దరైతే పిలిచారండి. వీళ్ళిద్దరు వచ్చేసి ఇంకా మందు అయితే కలుపుతున్నారన్నమాట. మాకు మాగాని ఉందండి, అందులో అయితే వడ్లు పండించుకొని ఇంకా అదేమండి మేము తినేది. వీళ్ళిద్దరు వచ్చేసి ఇంకా కలుపుతున్నారు అన్నమాట. వీడియో తీస్తుంటే నవ్వుతున్నారు. అవి వచ్చేసి బ్లాక్ కలర్లో డిఏపి యూరియా అంట, మందు చల్లడానికి వచ్చి ఇంకా వాళ్ళిద్దరు అయితే ఇంకా కలుపుతున్నారు. వీడియో తీస్తుంటే నవ్వుకుంటున్నారు. మీరు యూట్యూబ్లో కనిపిస్తారు రేపు చూసుకొని అంటే వాళ్ళైతే నవ్వుకుంటున్నారు అన్నమాట. ఇదిగోండి ఆ రెండైతే ఇంకా కలిపేసి ఇంకా పొలానికి అయితే చల్లుతారు. చేతులతోనే కలుపుతున్నారండి. నాకైతే అసలు వాళ్ళు మళ్ళీ వాష్ చేసుకున్నా కానీ పోయిద్దా మందు అయితే అనిపిస్తుంది, కానీ వాళ్ళకి అలవాటు కదా. ఇప్పుడే అందిన తాజా వార్త, రేపు పొద్దున మేము టూర్కి వెళ్తున్నాం. ఈరోజు సాయంత్రం మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసి రేపు పొద్దున అయితే వెళ్తామండి. అక్కడ టూర్ నుంచి అటే అన్నమాట, దగ్గరే సింపుల్ టూర్ అన్నమాట. ఇప్పుడు మా ఆయన అయితే ఎక్కడికి వెళ్ళట్లేదండి, బై మిస్టేక్. నిన్న అమావాస్య కదా, ఈమె కొంచెం మతి భ్రమించి నట్టు మాట్లాడమంటది. తను చెప్పే మాటలు నమ్మకండి మీరు, ఓకేనా? ఏమనుంటే నేను మీ ముందుకు వచ్చి చెబుతాను, ఓకేనండి? లేదండి, ఇది నిజం. కావాలంటే రేపటి వీడియోలో చూడండి, ఖచ్చితంగా టూర్ వీడియోస్ వస్తాయి. ఇంక నేను వెళ్ళి తొందరగా పని చేసుకోవాలి. అండ్ గిన్నెలన్నీ ఉన్నాయి, తోమేయాలి. ఇంకా స్నానాలు కూడా చేయాలి. ఇంకా ఈ ప్రాజెక్ట్ వర్క్ కూడా ఉంది, తొందరగా అయితే కంప్లీట్ చేయాలి. నేను చెప్పాను కదా అండి, ఏదైనా కొత్త విషయం ఉంటే వీడియో తీస్తానని. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఇదే కొత్త విషయం. రేపు సండే కదా, ఆల్రెడీ ఇక దగ్గరలో ఉన్న టూరే కదా, వెళ్దాము అనేసి మా బావగారు అయితే ఫోన్ చేశారన్నమాట. అంటే రేపు చెప్తాను అది ఎక్కడికి వెళ్తున్నాం అనేది, రేపు అయితే వీడియోలో చెప్తాను. ప్రజెంట్ అయితే రేపు పొద్దున టూర్కి వెళ్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ సాయంత్రం మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. ఓకే, పని అయితే తొందరగా చేసిస్తాను. నేను మా పిల్లలు ఇంకా రెడీ అయిపోతాం. ఇదిగోండి ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. టైం వచ్చేసి 6:30 అయితే అయింది. ఈ టైంకి అయితే బయలుదేరుతున్నామండి. చాలా లేట్ చేశారు, ఇంకా కారు కూడా శుభ్రంగా కడిగేశారు. ఎవరైనా చూస్తే బాగోదు కదా, మొత్తం దుమ్ము ఉంది అనేసి చాలా రోజులైంది అండి కడగకు కూడా, 1 నెల అయితే అయింది. మళ్ళీ ఇప్పుడైతే కడిగారన్నమాట. ఓకే, ఇంకా మా పిల్లలు వచ్చేసి నైట్ డ్రెస్లే వేసుకుంటామన్నారండి. నేను కూడా మొన్న తీసుకున్న డ్రెస్ అయితే వేసుకున్నాను. చూడండి అండి, మిర్రర్లో అయితే చూపిస్తున్నాను. లైటింగ్ వస్తుంది అనుకుంటా. డ్రెస్ అయితే చాలా బాగుందండి, చాలా కంఫర్టబుల్గా, కాటన్ కదా, బాగుంది. నాకైతే బాగా సూట్ అయింది ఈ కలర్. నాకు ఎక్కువ లైట్ కలర్స్ అంటేనే ఇష్టం అండి. ఓకే, ఇంకా బయట మా ఆయన కారు ఎలా కడిగారో చూపిస్తాను. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇది ఒక పని పడిందండి మా ఆయనకి. కలర్ చూసారా ఎంత షైనింగ్గా కనిపిస్తుందా? ఇదిగోండి, ఇప్పుడు ప్రెజెంట్ అయితే మేము కార్లో ఉన్నాం. బయట అయితే చీకటి పడింది బాగా. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయింది? టైం 7 అయితే అయిందండి. ఎందుకంటే ఈ టైంలో అసలు ఈ గేదెలు, పొటేళ్ళు అన్నీ అడ్డొచ్చినాయండి ఇంకా దారికి. అబ్బో, ఈ టైంలో బయలుదేరాము, అరగంటలో వెళ్ళేది గంట పట్టింది అనేసి మేమైతే ఒక అరగంట ఆగి బయలుదేరినా బాగుండైతే మేము అనుకున్నాము. మొత్తం గేదెలు అడ్డొచ్చినాయండి, స్టెప్ బై స్టెప్. కొంచెం దూరం వెళ్ళంగానే ఇంకొంచెం గేదెలు అలా వచ్చినాయి అన్నమాట. ఇక్కడి నుంచి కోసూరుకి వెళ్ళడానికి ఎన్ని గ్రామాలు ఉంటాయి? 3-4 గ్రామాలు అయితే ఉంటాయి. అవి దగ్గరగా ఉంటాయి. 15 కిలోమీటర్లే. కానీ ఈ జర్నీ మాత్రం రిస్క్ అనిపించిందండి. ఎందుకంటే మేము బయలుదేరడమే ఇంకా 6:30కి అయితే బయలుదేరాం కదా. అవి గేదెలు ఇంటికి వచ్చే టైం అంట, పొలాల నుంచి మేసేసి ఇంటికి వచ్చే టైం కాబట్టి ఇంకా మాకైతే అడ్డుగా అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు దగ్గరలో అయితే ఉన్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. మా రోషన్ చూడండి ఎలా ఉన్నాడు,
ఏదో జపం చేస్తున్నాడు, వీడియో తీస్తున్నానని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఇదిగోండి కోసూరుకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే బేకరీలోకి వెళ్ళాం అన్నమాట. ఇవి కొంచెం స్నాక్స్ తీసుకుంటామంటే పిల్లలు బేకరీలోకి వెళ్ళేసి ఇంకా అక్కడ కేకులు అయితే తీసుకున్నాడు. ఇంకా కూలింగ్ కేక్ వచ్చేసి మా రోషన్ అడిగారు అన్నమాట, అందుకనేసి బటర్ స్క్రాచ్ కేక్ అయితే మేము తీసుకున్నాము. ఇవన్నీ వచ్చేసి బిస్కెట్ ప్యాకెట్స్, అది కూడా ఒకటి తీసుకున్నాము. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. మా అక్క రాగానే ఇంకా వేడి వేడి టీ అయితే పెట్టేసింది. మా వారైతే తాగేస్తున్నారు, మేము కూడా హాయిగా తాగేసాము. టీ అయితే బాగా పెట్టిద్దండి మా అక్క. ఇంకా అందరం కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాము, మీకు ఆల్రెడీ వచ్చే ఉంటాయి షార్ట్స్లో. ఇంకా అందరం సరదాగా ఇంకా పడుకొని ఇంకా ముచ్చట్లు చెప్పుకుంటున్నాం అన్నమాట. రేపు టూర్కి వెళ్తున్నామన్నాం కదా, రేపు ఎలా వెళ్ళాలి, ఎలా పొద్దున్నే లేవాలనేసి. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయిందండి. ఇప్పటి వరకు మేము అలాగే షార్ట్స్ తీసుకుంటా కొంచెంసేపు ఫన్నీగా బాగా నవ్వుకుంటా, మామూలుగా లేదన్నమాట. ఇంకా సరేనండి, నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, సీ యూ టుమారో.